నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్లు చాలా మందికి అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థంలా ఉంటాయి. సొసైటీలో చాలా మంది అటువైపు వెళ్తున్నారు, దాని గురించే మాట్లాడుతున్నారు. మనం కూడా కొంచెం పెట్టుబడి పెడదాం అనుకున్నా నష్టాలకి ఎండ్ అవుతున్నటువంటి వాళ్లే ఎక్కువ కనిపిస్తుంటారు. కావలసినటువంటి ప్రాపర్ అడ్వైజ్ లభించాక ఆర్థికంగా నష్టపోయి చితికిపోయినటువంటి ఫ్యామిలీస్ ఎన్నో కనిపిస్తుంటాయి. వాళ్ళకి కావలసినటువంటి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడానికి మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. సాయిరామ్ గారు, చాలా వరకు స్టాక్ మార్కెట్లు అనగానే కొంతమంది తెలిసి కొంతమంది తెలియక న్యూస్ ఇవన్నీ చూసిన తర్వాత చాలా రిస్కీ థింగ్, అది మనకు సెట్ అవ్వదేమో అని ఒక ఫీల్ ఉంటుంది కదా. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చెయ్యాలి అంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏముంటాయి అసలు? ఫస్ట్ మనకు మార్కెట్ గురించి తెలియాలండి. తెలియకపోతే మొహమాటమే లేదు, గో అండ్ ఫైండ్ ఏ బెటర్ అడ్వైస్. ఈ రోజుల్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే వాళ్ళకి తెలియదు అని వాళ్ళు ఒప్పుకోరు, ట్రై చేస్తా అంటారు. ట్రై చేస్తే ఏమవుతుంది, డబ్బులు పోతే నాలెడ్జ్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ మిగులుతుంది. అది తెలుసుకోవడానికి 10-15 ఏళ్ళు అవుతుంది. ఒక ట్రేడర్ని చూశాను, ఒక 18 ఏళ్ళ నుంచి ట్రేడింగ్ చేశాడు. ఎర్నింగ్స్ అంటే ఆయన ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత రిటర్న్ వచ్చిందో అని చూస్తే 9%. అది కూడా ఆ రోజుల్లో తక్కువ ఇన్కమ్ మీద ఉండటం వల్ల ట్యాక్స్ కట్టలేదు. ఒకవేళ ట్యాక్స్ కట్టాల్సి వస్తే ఇంకా తగ్గేది. ఈ 9% కోసం ఆయన ఎన్ని బుక్స్, నెక్స్ట్ సాఫ్ట్వేర్స్ ఎన్ని కొన్నాడు, క్యాపిటల్ ఎంత వేస్ట్ చేశాడు, నెక్స్ట్ జాబ్ కూడా మానేశాడండి. సో ఇంత స్ట్రెస్ తీసుకొని తీరా ఎర్న్ చేసింది ఏంటంటే 9%. ఒక మ్యూచువల్ ఫండ్ మేము కంపేర్ చేసాం, మేనేజర్ పోర్ట్ఫోలియో అని కానీ ఒక మ్యూచువల్ ఫండ్ కానీ చూస్తే అవి 15-16%. వర్స్ట్ కూడా ఆ కేటగిరీలో వర్స్ట్ కూడా 15-16 ఇచ్చాయండి. ఇంకా బెస్ట్ అయితే 23 ఇచ్చాయి. సో అవి చాలా సింపుల్గా ఉంటాయి. మన మనీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మేనేజ్ చేస్తారు. సో వీ కెన్ డూ అవర్ జాబ్. మీకు ఇప్పుడు యాంకరింగ్ వీటి మీద రెవెన్యూ వస్తుంది. సో దీని మీద ఫోకస్ చేస్తే ఎక్కువ వస్తుందా, లేదా మార్కెట్స్ మీద ఫోకస్ చేస్తే ఎక్కువ ఇన్కమ్ వస్తుందా? ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు, వాడికి ఎక్కువ స్కిల్ పెంచుకొని కొత్త కోర్సెస్ తీసుకొని అప్గ్రేడ్ చేసుకుంటే ఎక్కువ వస్తుందా, లేదా ఈ మార్కెట్ మీద చూస్తే ఎక్కువ వస్తుందా? ఆ బేసిక్కే మర్చిపోతారండి. వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే మా అబ్బాయి స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిస్తున్నాడండి, సో ఈ సెక్టర్లోనే ఫుల్ టైం కెరియర్ తీసుకుంటా అన్నాడు. ఓకే, ఫుల్ టైం కెరియర్ అంటే నో ప్రాబ్లం, రీసెర్చ్ అనలిస్ట్ గానో వాటర్ కానీ చేయొచ్చు. సో నేను మాట్లాడాను, ఏం బాబు ఎలా చేయాలని ప్లానింగ్ ఏంటి? సో డాడీని అడిగానండి, ఓ 50 lakhs క్యాపిటల్, సో దాన్ని బట్టి నేను ఎవ్రీ వీక్ నేను 1 lakh తీసేస్తాను అన్నాడు. ఎవ్రీ వీక్ 1 lakh అంటే 50 weeks అయిపోతాయి. అవునండి, 1 yearలో 100%. అసలు ఏంటి, ఏం చేసావని చూస్తే ట్రేడింగ్ చేసేవాడు. హీ గాట్ సమ్ లక్. ఒక 1 month 2 months బాగానే కలిసి వచ్చింది. సో దానికే ఇక బాగా చేసేస్తాడు అని చెప్పేసి దిగుతున్నారు. మార్కెట్ కనుక ఒకసారి రివర్స్గా రియాక్ట్ అయితే కనుక ఈ ఉన్న క్యాపిటల్కి అటు అప్పు తెచ్చిన క్యాపిటల్ కూడా పోగొడుతుంది, చాలా మిస్టేక్స్ చేపిస్తుంది. ఎందుకని పెట్టుబడి పెట్టాలండి అసలు స్టాక్ మార్కెట్లలో? ఇన్ని రిస్కులు ఉన్నాయి అనుకున్నప్పుడు, ఒకేసారి ఢమాలన పడిపోతుంది, చాలా నష్టం కూడా ఉంటుంది అనుకున్నప్పుడు రిస్క్ లేనిది ఎక్కడండి? రియల్ ఎస్టేట్. సో కబ్జా చేస్తే టైటిల్ డీడ్ ఫ్రాడ్స్ ఉంటాయి. కావాలంటే మన సేమ్ ప్లాట్ 2-3 అమ్మేస్తే సినారియోస్ మనం చాలా చూసాం న్యూస్లో. ఓనర్ టెనెంట్స్ ఇష్యూస్ ఉన్నాయి. నేను ఒక ఇల్లు కట్టేసి నేను రెంట్కి ఇస్తాను, ఓనర్ టెనెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇన్ని ఇష్యూస్ రియల్ ఎస్టేట్లో ఉన్నాయి. దాన్ని రిస్క్ అన్నారు ఎవరైనా? అదే గోల్డ్ పడిపోయినప్పుడు ఎవరు రిస్క్ అనరు, అదేందుకు నేను అమ్మనంటారు. 2019 ఎస్ బ్యాంక్ క్రైసిస్. సో ఆ రోజు ఎస్ బ్యాంక్ నుంచి డిపాజిటర్లను ₹1 కూడా విత్డ్రా చేయలేదు ఆర్బీఐ. సో మన డబ్బులు మనం బ్యాంకులో పెట్టుకుంటే విత్డ్రా చేయడానికి కూడా రిస్ట్రిక్షన్. కానీ బ్యాంక్ డిపాజిట్స్ ఎక్కడైనా ఆగాయండి? స్టాక్ మార్కెట్ రిస్కీ అంటారు. ఎందుకు రిస్కీ అంటే మీరు సరిగ్గా పెట్టట్లా. ఇప్పుడు మీరు టైటిల్ డీడ్ వెరిఫై చేసుకోకుండా ల్యాండ్ కొంటారా? ట్రూ. మీరు గోల్డ్ వెరిఫై చేసుకోకుండా గోల్డ్ పై తీసేసుకుంటారా? మీరు గోల్డ్ చూడండి, ప్రతిసారి నమ్మకమైన దగ్గరే కొంటారు. ఎందుకు? ఫ్రాడ్ జరిగిద్దనే కదా. బ్యాంక్ కూడా ఏ బ్యాంక్ పడితే ఆ బ్యాంకులో మీరు డిపాజిట్ చేస్తారా? ఊరు పేరు లేని బ్యాంకులో డిపాజిట్ చేస్తారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి, ఆ పెద్ద పేర్ల దగ్గరికి వెళ్ళేది. సో మరి మీరు మార్కెట్కి వచ్చేసరికి అంత రీసెర్చ్ ఎందుకు చేయరు? అంత అవగాహన ఉందంటారా? అది తెలుసుకోవాలి కదా. నాకు లేదు, దెన్ ఐ షుడ్ గో ఫర్ ఎ ప్రొఫెషనల్. వాళ్ళు కొంత ఫీజు పే చేసి వాళ్ళు చేస్తారు. సో అది చేయనంటారు. ఇక్కడ మాత్రం ఇంత రీసెర్చ్ చేయకుండా పెట్టేస్తారు డబ్బులు.
యాక్చువల్లీ స్టాక్ మార్కెట్లో పెట్టాలంటే యు ఆర్ టేకింగ్ ఓనర్షిప్ ఇన్ దట్ బిజినెస్. సో ఆ బిజినెస్లో ఓనర్షిప్ చేసే ముందు అసలు ఆ బిజినెస్ ఏంటి నీకు అర్థమవుతుందా లేదా, అది గ్రో అయ్యే పొటెన్షియల్ ఉందా, నువ్వెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అదెంత గ్రో అవుతుంది. సో ఇవన్నీ చూడాలి కదా. ల్యాండ్ కొనేటప్పుడు అయితే ఇవన్నీ చూస్తారు కదా, మరి మార్కెట్లో జరిగేటప్పుడు ఇవన్నీ ఎందుకు చూడరు? సో ప్రాబ్లం ఎక్కడంటే మైండ్ సెట్ అండి. సరైన ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రావటం, అండ్ ఈ గూగుల్ చేయటం ఎక్కువ, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళలో పడిపోవటం. సో వాళ్ళకేముంది, వాళ్ళకి డబ్బులు ఇస్తాయి కంపెనీస్, వాళ్ళు ఈజీగా చెప్తారు. మీరు దాన్ని నమ్మేసిపోతే ఎలా? ఇప్పుడు మీరు టీవీలో యాడ్ చూసారని చెప్పేసి మీరు ప్లాట్ దగ్గరికి వెళ్ళారు, దాన్ని మళ్ళీ తిరిగి లాయర్కి చూపిస్తారు కదా డాక్యుమెంట్స్. ఇక్కడ ఎందుకు చూపించడం? ఇంకో అడ్వైజర్కి లేదా ఇంకో ఎక్స్పర్ట్కి. సో మార్కెట్ రిస్కే అండి, అది అన్ని సెక్టర్స్లో ఉంటుంది. మార్కెటే రిస్క్ అంటే కాదు, రియల్ ఎస్టేట్ రిస్క్, గోల్డ్ రిస్క్, డిపాజిట్స్ రిస్కే. మీరు నమ్మి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, ఆ డబ్బులు వాళ్ళు ఇవ్వకపోతే అవి కూడా రిస్కే కదా. కానీ ఇచ్చేటప్పుడు మీరు కూడా చేసుకోవాలి కదా, వాడికి మన బాధ్యత ఉంది. మీకు రిస్క్ అసెస్మెంట్ అనేది మీరు చేసుకోవాలి కదా. చెయ్యకపోవటం వల్ల లాస్ వస్తుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, మార్కెటే జీరో అయితే మనకి జాబ్స్ ఉండవండి. మార్కెట్ జీరో అవుతుంది ఏంటంటే ఆ కంపెనీ మూతపడిందని. మార్కెట్ జనరల్గా మార్కెట్ అంటే మనం ఇండియాస్ టాప్ 50 కంపెనీస్, టాప్ 100 కంపెనీస్ చూపిస్తాం. ఆ టాప్ 100 కంపెనీస్ జీరో అయిపోయిందంటే మనకి ఇంక జాబ్స్ ఉండవు, మనకి ఇంకే సెక్టార్లో కూడా ఫ్యూచర్ ఉండదు. కాబట్టి మార్కెట్ టెక్నికల్గా జీరో అవ్వచ్చు, బట్ ఎప్పుడు అవ్వదు. అయితే మీరు అన్నట్టుగా అవగాహన కలిగి ఉండాలి, లేకుంటే అడ్వైజులు తీసుకోండి అనుకున్నప్పుడు ఎంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు ప్రాపర్గానే చెప్తారా అనే ఒక డౌట్ కూడా ఉంటుంది కదా. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వాలి, నా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలి, ఏది మంచి ఏది కాదు అనేది వాళ్ళు సజెస్ట్ చేస్తారా అనే దాంట్లో కూడా మళ్ళీ డౌట్ఫుల్గా ఉంటారు కదా. ఇది తప్పదండి. మనం లాయర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు సేమ్ క్వశ్చనే కదా, ఆయన కరెక్ట్గా చూస్తాడా చూడా, లేదా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అది కరెక్ట్గా ట్రీట్ చేస్తాడా. సేమ్ విల్ అప్లై ఫర్ అన్ అడ్వైజర్ ఆల్సో. ఫస్ట్ ఏంటంటే ఒక 2-3 అడ్వైజర్లు కలవండి, టైం పడుతుంది. సో కూర్చొని మీ ఇష్యూ మొత్తం చెప్పండి, మీ ప్రొఫైల్ మీరు ఇది చేయాలనుకుంటున్నారని. దెన్ వాళ్ళు ఒక ప్లాన్ క్రియేట్ చేస్తారు, అది మీకు సాటిస్ఫాక్టరీగా ఉందా లేదా. సో అడ్వైజర్ మిమ్మల్ని హ్యాండ్ హోల్డింగ్ చేయగలుగుతున్నాడా లేదా. సో అంతా సెట్ అయితే మీకు నచ్చే, ఓకే ఈ అడ్వైజర్ మనతో బాగానే ట్రీట్ చేస్తున్నారంటే దెన్ యూ కెన్ మూవ్ ఇట్. ఒకవేళ నేను నిజంగానే స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఏ షేర్లు కొనుక్కోవాలి అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది కదా. ప్రభుత్వ రంగమా, ప్రైవేట్ రంగమా, ఏ సెక్టార్లో అవి కొనుక్కుంటే బాగుంటుంది అనేది ఉంటుంది. సో ఇట్స్ అగైన్ డిపెండ్స్ ఆన్ పర్సన్స్ రిస్క్ టేకింగ్ అండి. సేఫ్ కోసం వెళ్ళే వాళ్ళందరూ టాప్ 50 కంపెనీసే కొనుక్కోవాలి. ఇండియాస్ టాప్ 50 కంపెనీస్, నిఫ్టీ 50 ఇండెక్స్ అంటాం, లేదా సెన్సెక్స్లో ఉన్న కంపెనీస్. కొంచెం అగ్రెసివ్గా వెళ్ళే వాళ్ళు ఆ ర్యాంకింగ్లో మిడ్ క్యాప్ స్టాక్స్ కొనుక్కోవచ్చు. నేను మరీ అగ్రెసివ్ వెళ్తా అంటే స్మాల్ క్యాప్స్కి వెళ్ళొచ్చు. సో అలా కాకుండా మైక్రో క్యాప్స్ కానీ పెన్నీ స్టాక్స్ కానీ వెళ్ళారంటే, సో వాటిని ఎవరో ఒకళ్ళు ప్రమోట్ చేస్తున్నారు బ్యాక్ ఎండ్లో. మీరు కనుక అందులో ఎంటర్ అయితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అవుతారు, ఇక మీరు అక్కడే లాక్ అయిపోతారు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అక్కడ, మనకు తెలియాలి కదా. సో ఎప్పుడు చిన్న కంపెనీస్ జోలికి వెళ్ళకూడదు. సో పెన్నీ స్టాక్స్ని ఎలా ప్రమోట్ చేస్తారంటే, నేను ఒక కంపెనీలో ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేశాను, ఇప్పుడు నేను దాన్ని అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తాను. ఈ ప్రమోషన్ చూసి ఎవరైనా వచ్చి కొన్నారనుకోండి, నేనే మళ్ళీ తిరిగి అమ్మాల్సింది ఆ స్టాక్స్. నా స్టాక్స్ నేను 10 లక్షలు కొన్నది నేను ఒక 50 లక్షలకు అమ్ముతాను, మీరు 50 లక్షల దగ్గర కొనేస్తారు. ఇక మీరు అమ్మాలని చూసినప్పుడు ఇంకా ప్రమోషన్ ఆగిపోతుంది. ఎట్లాగో నాకు డబ్బులు వచ్చేది కాబట్టి నేను చేయను. ఇక మీరేమో 50 లక్షల దగ్గర లాక్ అయిపోతారు. ఇక మీరు అమ్మాలనుకున్నా ఎవరు కొనేవాడు అంటాడు, ఇంకా అప్పుడు జీరోకి అయిపోయినట్టు. సో ఎప్పుడు పేరున్న ఈ టాప్ వాటికే వెళ్ళాలి. లేదు ఒక మ్యూచువల్ ఫండ్ దగ్గరికి వెళ్ళండి. సో ఈ మెనీ మ్యూచువల్ ఫండ్ హౌసెస్, ఈవెన్ చిన్న చిన్నవి కూడా, దే విల్ స్పెండ్ బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఫర్ రీసెర్చ్. 1 బిలియన్ అంటే 100 కోట్లు రీసెర్చ్ చేయడానికి అంత స్పెండ్ చేస్తాయి. అంటే ఏంటంటే కంపెనీ మంచిదా కాదా, ఇందులో డబ్బులు పెడితే మనకు వస్తాయా రావా, ఈ బేసిక్ 2 క్వశ్చన్స్కే వాళ్ళు బిలియన్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేస్తారు. ఇంకా ఎస్బీఐ లాంటి పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అయితే ఇంకా చాలా ఎక్కువ స్పెండ్ చేస్తుంది. సో ఇవన్నీ మనం స్పెండ్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనకి ఏదైనా మనకు ఆ కేపబిలిటీ ఉంటే ఓకే, లేనప్పుడు టాప్ కంపెనీస్కి వెళ్ళిపోతుంది. అండ్ పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్ సెక్టర్ అన్నారు కదా, సో ఇది అగైన్ మార్కెట్ సైకిల్ బట్టానండి. సో కొన్ని వాటిలోనేమో పబ్లిక్ సెక్టర్స్ టాప్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైల్వే ఉంది, అక్కడ ప్రైవేట్ అనేది లేదు, ఇంకా అక్కడ వెళ్తే పబ్లిక్కే వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ బ్యాంకింగ్లో పబ్లిక్ ప్రైవేట్ 2 ఉన్నాయి. సో వీటిలో ఏంటంటే ఒక సైకిల్స్ నడుస్తాయండి. సో మనకి మార్కెట్ కంప్లీట్గా అవగాహన ఉంటే తప్ప మనం వెళ్ళలేని సైడ్ అది. సో దానికన్నా మనం అమౌంట్ చిన్నది అంటే కనుక మేనేజ్డ్ పోర్ట్ఫోలియోస్ కానీ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోవచ్చు. చాలా పెద్ద అమౌంట్ ఉంది అలాంటప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి.
బట్ కామన్ మ్యాన్ దగ్గర అంత అమౌంట్స్ ఉండవు. సో దానికి అది ఇర్రెలవెంట్ అయిపోతుంది. యా, అలాంటప్పుడు తనంతట తను ఒక వ్యక్తిగతమైనటువంటి డెసిషన్ తీసుకోవాలా, ఎవరినైనా అప్రోచ్ అయ్యి వాళ్ళ త్రూ చేయించుకోవాలంటారా? స్టాక్స్ కొనుక్కోవడం కావచ్చు, ఎక్స్చేంజ్ కావచ్చు, ఇవన్నీ. సో సచిన్ టెండూల్కర్ కోచ్ ఉన్నారు, దానికి బ్యాటింగ్ రాదని. కోహ్లీ కోచ్ ఉన్నారు, టీమిండియా కోచ్ ఉంది. ఈవెన్ టీమిండియా కోచ్ చూడండి, గౌతమ్ గంభీర్ 2007 వరల్డ్ కప్ రోహిత్ శర్మతో కలిసి ఆడాడు. సో బోత్ వర్ ప్లేయర్స్ అట్ దట్ టైం. సో ఈవెన్ అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి కూడా బాగా ఎంత బాగా ఆడుతున్నా కానీ ఒక అడ్వైజర్ని తీసుకోవడం కరెక్టే. ఎందుకంటే మనం చేసే మిస్టేక్స్ మనకు తెలియదు. సో బయట నుంచి చూసే వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది. సో ఆల్వేస్ గో విత్ అడ్వైజర్ అండి. ఎందుకంటే మన ప్రొఫెషన్సీ ఇది కాదన్నప్పుడు మన హెల్ప్ తీసుకోవటమే కరెక్ట్. సో మనం ఒకవేళ రిస్క్ చేసామంటే కనుక రైట్ అయితే ఓకే, రివార్డ్ బాగా వస్తుంది. రాంగ్ అయితే చాలా హెవీగా దెబ్బతినాల్సి వస్తుంది. ఎస్ అండి, సాయిరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం బోల్డ్ అనే విషయాలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ అండి.